హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు తెల్లవారుజామున కువైట్లోని పవర్ ప్లాంట్ పైన అలాగే నీటి శుద్ధి కేంద్రం పైన ఇరానియన్ అటాక్ చేయడం అయితే జరిగింది. పవర్ ప్లాంట్ అలాగే నీటి శుద్ధి కేంద్రం దెబ్బతినడం అయితే జరిగింది. అందువల్ల కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీరు అలాగే కరెంటును కొద్దిగా ఆదా చేయాలని కువైట్ గవర్నమెంట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మనందరం కూడా ఒక 2-3 రోజుల వరకు నీళ్లను అలాగే కరెంటును కొద్దిగా ఆదా చేసామంటే చాలా చాలా మంచిది. మనందరం కువైట్ గవర్నమెంట్కు సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ప్రస్తుతానికి 50 నుంచి 51 డిగ్రీ 52 డిగ్రీలు ఎండలు అయితే కాస్తున్నాయి. మనకు ఒకవేళ ఆప్షన్ ఉంటే, మనం ఉంటున్న రూముల్లో ఆప్షన్ ఉంటే, ఏసీ ఆఫ్ చేసే ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఒక గంట ఏసీ నడిచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏసీ ఆఫ్ చేయడం చాలా చాలా మంచిది. వాటిని మళ్ళీ రెడీ చేయడానికి పనులు అయితే జరుగుతున్నాయి. త్వరలోనే అవి యథాస్థితికి అయితే తీసుకొచ్చేస్తారు. ఒక 2-3 రోజుల్లోనే మళ్ళీ రెడీ అయిపోతాయి, నార్మల్కి అయితే వచ్చేస్తాయి. మీరు ఉంటున్న రూముల్లో మీకు ఆప్షన్ ఉంటే, ఏసీ ఆఫ్ చేసే ఆప్షన్ ఉన్నా, కరెంట్ ఆఫ్ చేసే ఆప్షన్ ఉన్నా, నీళ్ళను ఆదా చేసే ఆప్షన్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనందరం కూడా ఆదా చేయాలి. ఎందుకంటే కువైట్లో కంపల్సరీగా నీళ్ళు అనేటివి ఫిల్టర్ అయ్యి వస్తేనే మనం తాగడానికి పనికొస్తాయి, స్నానం చేయడానికి పనికొస్తాయి, బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. ఇక్కడ వాడే నీళ్ళన్నీ కూడా ఉప్పు నీళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఫిల్టర్ అయ్యే వస్తాయి. కాబట్టి మనందరం కూడా కొద్దిగా ఆదా చేశామంటే అక్కడ కొద్దిగా పని తగ్గుతుంది, వాళ్ళకు కరెంట్ ఆదా అవుతుంది. కువైట్ గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా నీరు అలాగే కరెంటును కొద్దిగా ఆదా చేయండి. ఒక 2-3 రోజులు ఆలోగా మేము రెడీ చేస్తాం మళ్ళీ అని కూడా తెలియచేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సహకరించాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఇంకా రెండో పాయింట్ వచ్చి, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉందా, మూసేశారని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్లోనే ఉంది. ఫ్లైట్లన్నీ యథావిధిగా తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి 1 గంట 2 గంటలు ఫ్లైట్లు లేటుగా తిరుగుతున్నాయి. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్తుంటే మాత్రం మీ టయానికి మీరు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అయితే చేరుకోండి. ఒక 4 గంటలు 5 గంటల ముందే మీరు ఎయిర్పోర్ట్ చేరుకోవడం చాలా చాలా మంచిది. మీరు వెళ్ళాల్సిన ఫ్లైటు ఎగ్జాంపుల్కు సాయంత్రం 7:30 అనుకోండి, 2 గంటలకే ఎయిర్పోర్ట్ చేరుకోవడం చాలా చాలా మంచిది. ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్లోనే ఉంది, ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేయలేదు, యథావిధిగా విమానాలన్నీ తిరుగుతున్నాయి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. ఆ స్కానర్ను మీరు స్కాన్ చేసి మన వాట్సాప్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కువైట్లో ప్రతిరోజు దినార్ రేటు, బంగారం ధర ఎంత ఉందనేది అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. గంట గంటకు పెరిగినా తగ్గినా నేను గంట గంటకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా వాట్సాప్ ఛానల్లో. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నా కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ పెడుతూ ఉంటా. మీరు వెంటనే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కానర్ను స్కాన్ చేసి మన వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.